ఇక వివరాల్లోకి వెళ్తే యుగ పురుషుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుండి మొదలుకొని విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆయనకి నివాళులర్పిస్తున్నారని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకొని షేరింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ, కమాన్, త్రివేణి హిల్స్, భాగ్యనగర్ కాలనీలలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి పేరు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు. ఈ నెల 28వ తేదీన అమెరికాలో తెలుగు హెరిటేజ్గా ప్రకటించడం ఒక చరిత్ర అని అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి వారి సంక్షేమానికి ఎన్టీఆర్ కృషి చేశారని, అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయా వర్గాల అభివృద్ధికి ఎన్టీఆర్ బాటలో పయనిస్తున్నారని అన్నారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 80% ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చక్కటి పాలనని సాగిస్తూ గొప్ప తెలంగాణ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చి ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తీపి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఇవాళ చాలా ప్రాంతాల్లో ఇప్పుడే మా పార్లమెంట్ సభ్యులు నామనాగేశ్వర గారు చెప్పారు, దేశ విదేశాలలో ఒక తరం అయిపోయింది, రెండో తరం నడుస్తుంది, మళ్ళీ మూడో తరం కూడా ఎంటర్ అయింది. ఎన్ని తరాలు వచ్చినా కూడా ఆయనని మరవలేనటువంటి తీపి గుర్తులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటినన్నిటి కూడా గుర్తు చేసుకొని ఆయన ఆదర్శ మార్గాల్లో నడుస్తూ చక్కటి కార్యక్రమాలు నిన్న ఇవాళ కూడా బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాం. యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి 100వ సంవత్సరంలో తెలుగు జాతి ఎక్కడెక్కడ ఉన్నారో ఇక్కడి నుంచి మొదలుకొని అమెరికా వరకు కూడా ఆ మహానాయకుడికి ఘన నివాళులు అర్పిస్తుండ్రు. అందులో భాగంగానే ఇవాళ కుక్కడపల్లిలో కూడా వారి విగ్రహం పెట్టుకోవటం చాలా సంతోషకరం. తెలుగు జాతికి పేరు తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ కనుక చూస్తే అమెరికాలో కూడా ఈ రోజుని అంటే 28వ తారీఖు ఈ రోజుని వారు హెరిటేజ్ డేగా, తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించేటువంటి ఇది ఒక చరిత్ర. అటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు, ఆ నాయకుడు ఎప్పుడు ఎక్కడున్నా కూడా మరి తెలుగువారి గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో తాపత్రయం పడి ఆయన జీవితంలో ఏ నాయకుడు చేయని విధంగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాడు. అదే బాటలో ఇవాళ మా కేసీఆర్ గారు కూడా అదే లైన్లో బడుగు బలహీన వర్గాలని అక్కో చేర్చుకొని రైతాంగాన్ని, అదేవిధంగా పల్లెలు పట్టణాలు అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున వారి అడుగుజాడల్లో మేము అందరం కూడా నడుస్తున్నాం. ఆ రోజున ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజున కేసీఆర్ గారు వారి ఆశయాల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా సంతోషకరం. ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు.